కారు ఉన్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి మిస్ అవ్వకోకుండా ఈ వీడియో చూడమని ఎందుకు చెప్పానంటే అండి, మనం కారు వాష్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ చాలా జాగ్రత్తగా వాష్ చేయించుకోవాలి. ఎందుకంటే దానిలో కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ పార్ట్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా, వాటికి ఎటువంటి రిపేర్ రాకోకుండా చేయించాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి కారు. ఇది జస్ట్ ఇలా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి లేయించుకుని నీట్గా క్లీన్ చేయించుకోవాలి. సైడ్లు అంటే టైర్లు కానీ, లేదంటే కనుక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి నా కార్ ఎలా క్లీన్ చేస్తున్నాడో, యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మొత్తం శుభ్రంగా ఫస్ట్ పైకి లేపిన తర్వాత కారు ఈ విధంగా క్లీన్ చేయించుకోవాలన్నమాట. ఈ విధంగా క్లీన్ చేయించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి కింద ఉన్న డస్ట్ ఉండేదండి, చాలా ఉంటుంది, కానీ మనకు ఎవరికి తెలియదు. మనం బ్రేక్స్ ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే డిస్క్ ప్యాడ్స్ దగ్గర కొంచెం అవి అరిగిపోయి అవి నల్లగా ఒక మసి టైప్లో వచ్చిందనమాట. సో ఆ విధంగా అది మొత్తం క్లియర్ అయిపోతే కనుక నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేదంటే కనుక అది పట్టేస్తుంది. ఒక్కోసారి ఏమైందంటే మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరేటప్పుడు మనం బ్రేక్ వేసినప్పుడు ఒక్కసారి పట్టేసినట్టు ఉండిద్ది. అలా ఉండకోకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే కార్ వాష్ చేయించుకునేటప్పుడు ఈ విధంగా పైకి లేపించి నీట్గా చక్కగా అలా ప్రతి ఒక్క పార్ట్ అనేది క్లీన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆయిల్ ట్యాంకీ దగ్గర నుంచి బిగించేసుకొని సైలెన్సర్ కానీ లేదా మధ్యలో చాయిస్ ఒకటి ఉండిద్దండి, దాన్ని కూడా నీట్గా క్లీన్ చేయించుకోవాలి. నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రతి ఒక్కటి నీట్గా క్లీన్ చేయాలి, కడగాలని ఎందుకు అన్నానంటే దానిపైన ఏమైనా డస్ట్ మీనింగ్ అదేనండి, దుమ్ము ధూళి మట్టి బురద ఇలాంటిది ఏమన్నా ఉన్నా సరే నీట్గా క్లీన్ చేయించుకోవటం వల్ల వస్తువు అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఇక నీట్గా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఆ అబ్బాయి మొత్తం ఏం చేశాడంటే ఆయిల్తో చక్కగా మొత్తం కింద కొట్టేశాడనమాట. ఈ ఆయిల్తో ఈ విధంగా కొట్టినప్పుడు ఇప్పుడు కింద చూస్తున్నారండి, ఎక్కడైనా సరే నీట్గా ఆయిల్తో కొట్టేశాడు కాబట్టి చక్కగా శుభ్రంగా ఉండిద్ది అనమాట. అంటే ఏ పార్ట్ కూడా వాటర్ కొట్టడం వల్ల తుప్పు పట్టిద్ది, కానీ ఇలా ఆయిల్తో స్ప్రే చేయడం వల్ల ఏమైందంటే తుప్పు అనేది రాదు. 99.9% తుప్పు రాకుండా ప్రతి ఒక్క ఐటమ్ని సేఫ్గా అది ఒక ప్రొటెక్షన్ లాగా ఉండిద్ది అనమాట. సో అందుకని ఈ విధంగా ఆయిల్ అనేది యూజ్ చేయాలండి. ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇనుము కాబట్టి తుప్పు రాకోకుండా ఉండిద్ది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారా, తను నా కార్కి ఏం చేస్తున్నాడంటే ఎగ్జాక్ట్గా ఆయిల్ అనేది స్ప్రే చేశాడు. కింద మొత్తం ఆయిల్తో స్ప్రే చేసేసిన తర్వాత నీట్గా ఇప్పుడు మనం కింద కడిగేసాడు కాబట్టి ఆయిల్ స్ప్రే చేయించాం కాబట్టి ఇప్పుడు కారు మొత్తం క్లీన్ చేయించుకోవాలి మనం. ఫస్ట్ ఈ విధంగా వాటర్ కొట్టేసేసుకుని నీట్గా మీరు చూస్తున్నారు కదండి, ఏ ఒక్క పార్ట్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే కనుక ఈ విధంగా చేయించుకుంటే కారు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెం లైఫ్ అనేది ఎక్కువ టైం వస్తుంది అనమాట. అంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. అంతేకాకుండా అనుభవజ్ఞులతో చేయించుకోనండి. వాస్తవానికి ఇది ఇప్పుడు ఇలా ఈ విధంగా క్లీన్ చేసేటప్పుడు మనకి స్పీకర్స్ ఉంటాయండి, ఆ స్పీకర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నా కార్కి వచ్చేసి కనుక 1,50,000 అండి ఆ స్పీకర్స్ చేయించాలంటే కనుక. సో ఇలాంటి పార్ట్స్ దగ్గర అనుభవం ఉన్న వాళ్ళు అయితే కనుక నీట్గా క్లీన్ చేస్తారు కాబట్టి వాళ్ళ చేత క్లీన్ ఎవరు పడితే వాళ్ళు చేస్తే కనుక అది కరెక్ట్గా ఉండదండి. అర్థమవుతుందా? ఈ విధంగా నీట్గా శుభ్రంగా కడిగించేసుకుని చక్కగా మనకి ఎక్కడైతే డస్ట్ ఎక్కువ ఉందో వాళ్ళకి వాళ్ళంటే ఖచ్చితంగా డైలీ చేస్తారు కాబట్టి నీట్గా చేస్తారు. సో మనం కూడా వాళ్ళకి ఒక అవగాహన ఇవ్వాలి. ఇప్పుడు ఇండికేటర్లు ఉంటాయి. అదే కాకుండా ఫ్రంట్ బాయ్నెట్ మీద లేపి క్లీన్ చేసేటప్పుడు ఇంజిన్ లోపల కొట్టేటప్పుడు జాగ్రత్త అండి. ఎందుకంటే ఫ్యూయల్ ఇంజెక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి కానీ పొరపాటున ఎక్కువ వాటర్ కొట్టడం వల్ల ఏదన్నా ఇష్యూ అయిందంటే కనుక ఒక్కొక్క ఫ్యూయల్ ఇంజెక్టర్ వచ్చేసి 15,000 మినిమం. ఇప్పుడు ఈ కార్లో వచ్చేసి 4 ఉంటాయి అన్నమాట. కొన్ని కార్లో ఒకటే ఉండొచ్చు, చెప్పలేం. సో అలాంటప్పుడు ఎలక్ట్రికల్ ఐటమ్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకుని కొట్టించుకోవాలి వాటర్. ఎలా పడితే అలా మనం వదిలేసేసుకుంటే కనుక ఉపయోగం ఉండదు. మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా వాటర్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు మనోడు ఫామ్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫామ్ ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు తెలుగులోనే చూస్తానండి. ఈ నొరగొంద చూసారా, ఇది ఇలాగే ఎందుకు స్ప్రే చేయాలంటే కరెక్ట్గా చేయలేదు కుర్రాడు, మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా నీట్గా బండి మొత్తం కొట్టేస్తే ఏమైందంటే మనం ఒకవేళ అందుబాటులో మనం చెయ్యి అందకపోయినా సరే 100% ఆటోమేటిక్గా ఏదైనా డస్ట్ ఉంటే అది కింద లాక్ వచ్చేసిద్ది అనమాట. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వాష్ చేసేసి పైన కడిగేసి వదిలేస్తారు, కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు, అలా కరెక్ట్ కాదనమాట. ఈ విధంగా చేసుకుంటే బండికి అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇంజిన్ కూడా చాలా బాగుంటుంది. శుభ్రంగా ఎప్పుడైనా సరే కారు క్లీన్ చేయించుకునేటప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్లీన్ చేయించుకోండి. ఇలా క్లీన్ చేయించుకోవటం వల్ల మనకి చాలా 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 ఉపయోగం ఉంటుందండి.
నేను ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు చిన్న వస్తువు అయితే పెద్ద విషయం కాదు, ఇప్పుడు లక్షల్లో పెట్టి కొనుక్కుంటాం కాబట్టి వస్తువుని ఎవరైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి సో మనము 1-2 సార్లు దగ్గర ఉన్నప్పుడు మనం దగ్గరే ఉండి చేయించుకోవచ్చు అండి, తప్పేం లేదు. ఎందుకంటే మన వస్తువు ఇప్పుడు వాడు ఎలా పడితే అలా చేసేస్తారు కాబట్టి మనం అంటూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం ఇలా చేయాలి, ఇలా చేయ బాబు అని జాగ్రత్తగా చెప్పుకోవడంలో ఉండిద్ది. ఇప్పుడు నేను వాస్తవం చెబుతున్నానండి, ఇది ఎక్కడ క్లీన్ చేయించానంటే తెనాలిలో మహాదేవ్ కార్ వాష్ సెంటర్లో చేయించాను. ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు చాలా బాగా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు వాడే వాటర్ కూడా మినరల్ వాటర్ వాడతారండి. అందరిలాగా మామూలు వాటర్ వాడారు, మినరల్ వాటర్ 100% మినరల్ వాటర్తోనే క్లీన్ చేస్తారనమాట. ఈ విధంగా చేయటం వల్ల బైక్ కావచ్చు, కారు కావచ్చు, ఆటో కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా సరే ఆ యొక్క పార్ట్స్కి ఎక్కువ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. బండి కూడా మనకి చాలా బాగుంటుంది. ఇందాక చూసారా ఎంత కొంచెం మట్టిగా డస్ట్గా ఉంది. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మీరే చూడండి ఏ విధంగా ఉంటుందో. అంటే నేను ఎప్పుడైనా సరే ఒక వస్తువు పెట్టానంటే దగ్గర ఉండి చేయించుకుంటానండి. ఎందుకంటే నాకు వస్తువు విలువ తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా దగ్గర ఉండి చేయించుకుంటాను. అదేవిధంగా మీరు కూడా దయచేసి మన వస్తువు మనం పెట్టే రూపాయికి కొంచెం మంచి చేయాలి కాబట్టి దగ్గర ఉండి చేయించుకోండి. చూస్తున్నారా ఎంత నీట్గా అయిందంటే, ఒక్కసారి ఇది మొత్తం క్లీన్ అయినాక నేను మీకు పిక్ చూపిస్తాను, మీరే అంటారు క్యా బాత్ హై అని. నెంబర్ 1గా ఉంటుంది అనమాట. సూపర్, దానికి ఇంకా పేరు పెట్టలేమన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దయచేసి తెనాలి విషయంలో అయితే కనుక ఈ మహాదేవ్ కార్ వాష్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి, చాలా బాగుంటుందండి. అందరూ కూడా నాకైతే నచ్చింది, నేను మీకు చెబుతున్నాను. సో మీకు కూడా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. నా కార్ వాష్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నీట్గా కడిగేసాడు. కడిగిన తర్వాత మినిమం ఒక 15 నిమిషాలు నీట్గా కార్ అనేది ఆరనివ్వండి. నీట్గా కార్ ఆరనిస్తే కనుక లోపల నుంచి ఇంటీరియర్ నుంచి బయట వరకు శుభ్రంగా క్లీన్ చేస్తారు వాళ్ళు. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మీ కారు మీకే కొత్త కారులా కనపడిద్ది అనమాట. ఒక్కసారి నా కారు ఏ విధంగా ఉండిద్దో ఇప్పుడు బయటికి వెళ్తుంది చూడండి మీరే. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది అన్నమాట ఎలా ఉండాల్సిన కారు ఎలా అయిందో చూడండి. నెంబర్ 1 కొత్త కారు మాదిరి చేశారనమాట. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువర్ కింగ్ ఛానల్.